హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలో మాటలు. నాది ఒక చిన్న ప్రశ్న. నువ్వు అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? ఎవరైనా ఏదైనా అడిగితే నీకు కుదరకపోయినా సరే అంటున్నావా? ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడినా గొడవ ఎందుకులే అని మౌనంగా ఉంటున్నావా? నీకు నచ్చని విషయాన్ని కూడా ఎదుటి వాళ్ళు బాధపడకూడదని ఒప్పుకుంటున్నావా? అలా అయితే ఈ వీడియో నీకోసమే. ఎందుకంటే మంచి మనిషిగా ఉండటం తప్పు కాదు. కానీ అందరినీ సంతోషపెట్టడానికి నీ జీవితాన్ని త్యాగం చేయడం మాత్రం అది ఖచ్చితంగా తప్పే. ఈ విషయం చాలామందికి చాలా ఆలస్యంగా అర్థమవుతుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరుగుతాం. అందరితో మంచిగా ఉండాలి, అది మాత్రమే నిజమని. కానీ ఎవరు మనకు ఇంకో విషయం చెప్పరు. అదేమిటంటే అందరితో మంచిగా ఉండటం వేరు, అందరి కోసం నిన్ను నువ్వు కోల్పోవడం వేరు. ఒక్కసారి నీకు నువ్వుగా ఆలోచించు. నీకు నిజంగా ఇష్టం లేని పని ఒకరు అడిగారు. నువ్వు చేయాలని అనుకోలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని సరే అన్నావు. మరోసారి ఇంకొకరు సహాయం అడిగారు. నీకు అప్పటికీ చాలా పనులు ఉన్నాయి. అయినా పర్లేదు, నేను చూసుకుంటాను అని అనుకున్నావు. ఇంకొకరు నీ సమయాన్ని తీసుకున్నారు. నువ్వు నీ పని వదిలి వాళ్ళ కోసం వెళ్ళావు. ఇలా ఒక్కరోజు కాదు, నెలలు తరబడి, సంవత్సరాల తరబడి నువ్వు అందరి కోసం అందుబాటులో ఉన్నావు. కానీ ఒకరోజు నీకు నువ్వే ఒక ప్రశ్న వేసుకుంటావు. అందరి కోసం నేనెంత చేశానే, మరి నా కోసం నేనేం చేసుకున్నాను? అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనలో చాలామంది లేదు అని చెప్పడానికి భయపడతారు, మొహమాట పడతారు. ఎందుకంటే వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారేమో, నాతో మాట్లాడడం మానేస్తారేమో అని లోపల చిన్నగా భయపడుతుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే నువ్వు ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని కాపాడుకుంటూ పోతే చివరికి కోల్పోయేది నీ జీవితమే. నీకు ఒక విషయం గుర్తుండాలి. నువ్వు లేదు అని చెప్పిన ప్రతిసారి నువ్వు చెడ్డ మనిషివి కావు. కొన్నిసార్లు లేదు అనేది నీ సమయాన్ని కాపాడుకోవడం, నీ మనశ్శాంతిని కాపాడుకోవడం, కొన్నిసార్లు అయితే నీ భవిష్యత్తును కూడా కాపాడుకోవడం అవుతుంది. ఒక ఉద్యోగి గురించి ఊహించుకో. ఆఫీసులో ఎవరు పని ఇచ్చినా నేనే చేస్తాను అంటాడు. అతను పని అయిపోయినా ఇంకొకరి పని చేస్తాడు. అందరూ అతన్ని మంచివాడనే అంటారు. కానీ కొన్ని నెలల తర్వాత అతనికి ఎక్కువ పని ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అతను ఎప్పుడూ లేదని చెప్పలేదు కాబట్టి. తనకు కుదిరినప్పుడు సహాయం చేస్తాడు. కుదరకపోతే ఇప్పుడు నా పని ఉంది, ఇది పూర్తయ్యాక చూస్తాను అని చెబుతాడు. ఇదే మన జీవితంలో కూడా అవసరం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు అందరినీ సంతోషపెట్టడానికి ఎంత ప్రయత్నించినా అందరూ సంతోషపడరు. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకుంటారు. నువ్వు ఎంత సహాయం చేసినా ఎవరో ఒక రోజు నువ్వు ఏం చేశావు అని తప్పకుండా అడుగుతారు. అప్పుడు బాధపడకు. ఎందుకంటే మనిషి ఎంత చేసినా ఎదుటివారి అంచనాలకు అంతం ఉండదు కాబట్టి. ఈరోజు నువ్వు వాళ్లకు ఒక సహాయం చేస్తే రేపు ఇంకొక సహాయం కావాలి, తర్వాత రోజు ఇంకొకటి. నువ్వు ఒకసారి చేయలేకపోతే నువ్వు మారిపోయావంటారు. అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళకు నీ మీద ప్రేమ కంటే నీ నుంచి వచ్చే ఉపయోగం ఎక్కువగా ఉండొచ్చు. ఇది ప్రతి సంబంధానికి వర్తించదు. కానీ జీవితంలో
ఇలాంటి మనుషులు ఉంటారు. వాళ్ళను గుర్తించడం మాత్రం చాలా ముఖ్యం. మరికొన్ని సంబంధాల్లో మనం ఇంకో తప్పు చేస్తాం. ఎవరైనా మనల్ని బాధ పెట్టినా పర్లేదులే, పర్లేదులే, మళ్ళీ అదే జరుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. ఇతనిని ఎంత బాధ పెట్టినా చివరికి మౌనంగానే ఉంటాడు అని. అక్కడి నుంచి వాళ్ళ ప్రవర్తన మారదు. ఎందుకంటే మనం హద్దు పెట్టలేదు. అందుకే క్షమించడం మంచిదే. కానీ అదే తప్పును పదే పదే భరించడం మాత్రం ఖచ్చితంగా మంచిది కాదు. మనశ్శాంతి కూడా జీవితంలో ఒక అవసరమే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నువ్వు అందరిని గురించి ఆలోచిస్తూ ఉంటే, నీ గురించి ఎవరు ఆలోచిస్తారని నువ్వు ఆలోచించావా? నువ్వు అందరి కలలను నెరవేర్చడానికి పరిగెడుతూ ఉంటే, నీ కల ఎప్పుడు నెరవేరుతుందని ఆలోచించావా? నీ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? అందుకే జీవితంలో ఒక దశలో నీకు నువ్వు కూడా ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అది స్వార్థం కాదు. అది మన సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు విశ్రాంతి కావాలంటే విశ్రాంతి తీసుకో. నీకు ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకో. నీ కల కోసం సమయం కేటాయించు. నీ ఆరోగ్యాన్ని చూసుకో. నీ కుటుంబంతో గడుపు. అందరినీ చూసుకుంటూ నిన్ను మాత్రం నువ్వు మర్చిపోకు. ఒకరోజు నీ జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు బాధ కలిగించే విషయం డబ్బు లేకపోవడం కాకపోవచ్చు, విజయం ఆలస్యంగా రావడం కాకపోవచ్చు, నేను నా జీవితాన్ని నా ఇష్టానికి జీవించలేదు అనే బాధ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏమనుకుంటారు, మనం ఏమైనా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనే భయపడుతూ ఉన్నాం. సో ఎవరైనా దూరం అవుతారేమో అని నిజాన్ని దాచుకున్నాం. అలా చేస్తూ నెమ్మదిగా నీ అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోయావు. అది జరగకూడదు ఎప్పుడు. అందుకే ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు తీసుకో. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే సరే అనకుండా ఒక నిమిషం ఆలోచించు. టైం తీసుకో. టైం తీసుకొని వారికి సమాధానం ఇవ్వు. నీకు నిజంగా కుదురుతుందా? కుదిరితే చెయ్యి. కుదరకపోతే ఇలా చెప్పు, ఇప్పుడు నాకు కుదరదు, నాకు టైం ఉన్నప్పుడు చేస్తా అని. పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు కాబట్టి. నీ విలువ తగ్గిపోయిందని అనుకోకు. ఎవరైనా దూరం అయితే నీ జీవితం ఆగిపోదు. ఎందుకంటే జీవితంలో అందరూ శాశ్వతంగా ఉండరు. కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్తారు. కొంతమంది మనకి గుణపాఠాలు నేర్పుతారు. కొంతమంది జ్ఞాపకంగా మిగిలిపోతారు. కాబట్టి నీకు నువ్వు కొంచెం విలువ ఇచ్చుకోవడం మొదలుపెట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, కమెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.